రాజకీయాలు తిరుగుతుండు కదా, ఏదో మంచి చేస్తున్నాడని చెప్తే 4-5 వేలు ఆయనకి ఇస్తే అవి వేసుకొని తిరగక ఈరోజు ఈ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. అంటే ఇలాంటి దుర్బుద్ధి. ఈరోజు అక్కడ కళ్ళు నడిపించడానికి ఒక ప్రాంతం లేదు, అక్కడ దాన్ని కబ్జా పెట్టి వేరే వాళ్ళకి కిరాయి ఇచ్చిండు. దాన్ని ఒక చిన్న పూరి గుడిసెలు వేసుకొని అమ్ముకుంటారు వాళ్ళు. కనుక వాళ్ళు వృత్తికి సంబంధించిన దాన్ని కూడా మోసం చేసి ఇన్ని సంవత్సరాలు డబ్బులు కాజేసాడు. అనేక రకాలుగా కూడా సొంతం కులంలో కూడా వాళ్ళని మోసం చేశాడు. కనుక ఇలాంటి పరిస్థితి ఉంది. ఆ వ్యక్తిని వదిలే ప్రసక్తి లేదు. కనుక ఖచ్చితంగా దాని మీద కూడా సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది వాళ్ళ సంఘం వాళ్ళు. మేము కూడా ఖచ్చితంగా దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంతకుముందు వక్బోర్డ్ ల్యాండ్ది వక్బోర్డ్ ల్యాండ్ది మీరు అడిగిన ఒక మాట, ఎవరెవరు దాంట్లో కబ్జాలు ఉన్నారని. మేమేందంటే సాక్ష్యము ఆధారం లేకుండా ఏది మాట్లాడినా ఇబ్బంది అవుతుంది. కనుక ఖచ్చితంగా ఎవరున్నారని దాన్ని రేపు ఆదివారం సోమవారం 2 రోజులు ఎంక్వైరీ, అనేక కోట్ల రూపాయలు వస్తాయి కూడా. ఈ నిధులను ఏ విధంగా మళ్లించాలి, ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తే మంచి జరుగుతున్నటువంటి ఆలోచనతోన దుర్బుద్ధితోన చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ఆస్తులు కూడబెట్టుకొని హైదరాబాద్లో ఇండ్లు కట్టుకొని ఈరోజు ఒక 2 వీలర్ మీద తిరిగే వ్యక్తి కార్లు చేసుకొని తిరగడం, అనేక రకాలుగా కూడా సేవ చేయడానికి వచ్చినప్పుడు ఈ ఊళ్ళో ఉన్న ఒకరిద్దరు పెద్ద మనుషులు కూడా వారికి సలహా కూడా ఇవ్వడం జరిగింది. నువ్వు చైర్మన్గా మొట్టమొదటిగా అయినావు, మరి దాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి అని సూచన చేసినా కూడా బేఖాతరు చేసి అందరూ, ఇప్పుడు అయ్యూబ్ ఖాన్ అన్న కానీ అన్ని పార్టీలకు సంబంధించినట్టు అందరూ కూడా మ్యాక్సిమం ప్రకాష్ రెడ్డి సార్ కానీ లేకపోతే ఇంకా ఉన్నటువంటి చాలామంది కూడా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేయమని చెప్తే ఆయన సొంతానికి జోబులకు డబ్బులు వేసుకున్న సందర్భం ఉంది. అనేక సందర్భాల్లో కూడా కౌన్సిల్లో కూడా తిరుగుబాటు చేసి అడగడం జరిగింది. సిపిఐ, సిపిఎం మరియు ఇక్కడ ఉన్నటువంటి మా తమ్ముడు రాజశేఖర్ అందరూ కూడా క్వశ్చనింగ్ చేస్తే కూడా ఏ విధంగా కూడా స్పందించకుండా పైకి మాత్రము నేను అభివృద్ధిలో ఉన్నా, నా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, నేను చేస్తున్నా అని చెప్పి నాటకాలు ఆడింది తప్ప ఏ రోజు కూడా సిన్సియర్గా పనిచేసిన సందర్భాలు లేవు. గతంలో కూడా ఈయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈ అవకతవకలు జరిగినాయని అందరి రాజకీయ నాయకులు ఇంట్లోకి పోయి నన్ను కాపాడండి, నన్ను దయదలిచి ఇంకొక 6 నెలలు కదా ఉంటా అని చెప్పి అందరు పెద్ద మనసులో ఇండ్లలోకి తిరిగి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రాజకీయము అధికారం కావాలంటే ఆలోచనతో ఉన్నాడు కనుక చిత్తశుద్ధితో జరిగినటువంటి దానికి లేదు. ఈరోజు మున్సిపల్లో రెనోవేషన్ గురించి పైన చేసినటువంటి రెనోవేషన్ గురించి 45 లక్షల రూపాయలు తీసుకుంటే ఈరోజు అది మొత్తం ఉచ్చులు మొత్తం కింద పడిపోయే పరిస్థితి ఉంది. కనుక కొన్ని సందర్భాలు వారు చేసినటువంటి అవినీతి మీద ఈ గ్రామంలో కౌన్సిలర్ కానీ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా సీరియస్గా కన్నీర చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ముందర యాక్టింగ్ చేసి మళ్ళీ గ్రామంలో అదే దుస్థితి తీసుకొచ్చింది మున్సిపాలిటీలో. కనుక కొన్ని విషయాలు జరిగినటువంటి దాన్ని మీ ముందర వచ్చుతాం. హరితహారం పేరు మీద 64 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు మున్సిపల్ అకౌంట్ ఇందిరా గారు క్యాష్ బుక్లో రాసినటువంటి చిట్టాబద్దులు, కానీ ఎక్కడ కూడా చెట్లు నాటినటువంటి దాఖలు లేవు. ఆ 64 లక్షలకు తీసుకోవడము, చెట్లు నాటినటువంటి దాఖలాలు చాలా తక్కువ. అదేవిధంగా అమర్చింతపట్టణం మరికేల ఆత్మకూరు మెయిన్ రోడ్ డివైడర్ పనులు చేయడం జరిగింది. దానికి 45 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు చూడండి ఏ విధంగా నాణ్యత ఉంది. ఒకసారి ఏదో వెహికల్ వచ్చి గుద్దే మొత్తం ఊసి కింద పడ్డది. ఇసుక ఎక్కువ, సిమెంట్ తక్కువ, ఏది లేకుండా నాణ్యత లేకుండా పనులు చేసి సర్వనాశనం చేసాడు. మూడో విషయం వస్తే అమరచింత మున్సిపాలిటీ ప్రభా కార్యం పేరు మీద 30 లక్షలు తీసుకొని లీగల్గా టెండరు ఆమోదం తెలుపుదామని కూడా మెజార్టీ సభ్యులు అందరూ కలిసి దాన్ని పెడదామని చెప్తే దాన్ని కూడా ఇబ్బంది చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో 3వ పట్టణ పరిధి కార్యక్రమం నిర్వహించిన చెప్పి దాదాపు 14 లక్షల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడినారు. అదేవిధంగా ఎస్సీ స్పెషల్ ఫండ్స్ కింద ఎస్ఎఫ్సి, ఎస్సీ, ఎస్పీ 44 లక్షలు అమరచింత మున్సిపాలిటీకి మంజూరు అవ్వగా సిడిఎంఏ గైడ్లైన్స్ నోటు వచ్చిన 44 లక్షల ఫండ్స్ని ఎస్డి అనగా దళిత వార్డులో ఉపయోగించకపోగా దారి మళ్లించి మా యొక్క నిధులు మళ్లించడం జరిగింది. ఇది ఓన్లీ ఎస్సీ స్పెషల్ ఫండ్స్ అని ఉంటుంది. ఈ స్పెషల్ ఫండ్స్ 44 లక్షల రూపాయలు వస్తే దాన్ని ఎస్సీ వార్డులో ఉపయోగించకుండా దాన్ని వేరే దగ్గర దారి మళ్లించడం జరిగింది. దారి మళ్లించి అక్కడ కూడా అభివృద్ధి చేసినటువంటి సందర్భాలు లేదు, దాన్ని మొత్తం కాజేయడం జరిగింది. అదేవిధంగా 2022 డిసెంబర్
కమిషనర్ కాజా వచ్చినప్పటి నుండి ఏబిఎస్ అనే లావాదేవీలు చేసిన అకౌంటెంట్ మెయింటైన్ చేసినటువంటి క్యాష్ బుక్లు కూడా ఈరోజు ఎలాంటి ఆధారాలు లేకుండా మొత్తం కూడా స్మాష్ చేసేవాళ్ళు. అదేవిధంగా చెత్తను సేకరించే మున్సిపాలిటీ వాళ్ళను గడిచిన 4 సంవత్సరాలు 2 ట్రాక్టర్లు, 2 ఆటోలు, డీజిల్ మరియు పెట్రోల్కు 25 లక్షల రూపాయలు. ఎంత ఘోరం అంటే దీనికి ఈ చెత్త బండి నడపడానికి 25 లక్షల రూపాయలు దానికి డీజిల్ మీద పేరు రాయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో జేసీబీ మరియు డోజర్ వాహనాలు 2020 నుండి 2023 వరకు జేసీబీ డోజర్కు సంబంధించిన కౌన్సిల్ సభ్యుల ఆమోదం చూపించకపోవడం మున్సిపల్ అకౌంట్ మెయింటైన్ చేసినటువంటి క్యాష్ బుక్ ఆధారంగా తెలుస్తుంది. క్యాష్ బుక్లో కూడా దాన్ని మూమెంట్ కాలేదు. అమరచింత మున్సిపాలిటీ జనాలకు నీటి సరఫరా అందించే బోరు మోటార్కు 5 బోర్లు నీటి తోడి 11 లక్షల రూపాయలు ఖర్చు చూపించి కాజేయడం జరిగింది. రిపేర్లు బోర్లు చేసినటువంటి దానికి మన ఊళ్ళో ఎన్ని బోర్లు ఉన్నాయి మున్సిపాలిటీ ఒకసారి ఆలోచించి దాన్ని 11 లక్షలు కాదు. అమరచింత మున్సిపాలిటీ పరిధిలో సామూహిక మరుగుదొడ్లను 4 నిర్మించడం 1వ వార్డు, 3వ వార్డు, 6వ వార్డు, 10వ వార్డు జరిగింది. అయితే తొలుత వీటిని 4 లక్షలకు ఎస్టిమేషన్ వేసి కౌన్సిల్ సభ్యులకు మున్సిపాలిటీ జనాలకు దృష్టి తెలియకుండా చూపించి వారి బిల్లులు కాల్చడం జరిగింది. ఎంత దుర్బుద్ధి అంటే ఇక్కడ ఎస్సీ కాలనీలో మరుగుదొడ్డి కట్టి తాళాలు వేసుకొని కూర్చున్నాడు. ఆడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా అక్కడ బహిర్గతంగా పోతున్నారని చెప్పి దాన్ని కట్టింది కూడా ఇప్పటివరకు ఓపెనింగ్ లేదు. దానికి కూడా ఇలాంటి నిర్లక్ష్యం వహించడం జరిగింది. 5వ వార్డులో ఉన్నటువంటి ప్రభుత్వ అంగన్వాడీ ఆల్రెడీ నిర్మాణం ఉన్నటువంటి భవనం దాని రెనోవేషన్ పేరు మీద మళ్ళీ 7 లక్షల రూపాయలు రెనోవేషన్ చేయలే. ఈరోజు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్లో ప్రతి స్కూలు కూడా 8 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు రెనోవేషన్ చేయడానికి ఈరోజు వస్తే పనులు మొదలుపెట్టాం తప్ప ఆ రోజు 7 లక్షల రూపాయలు జోవులు వేసుకొని నేను పనిచేసానని చెప్పి రికార్డులు చూపించడం జరిగింది. అమరచింత మున్సిపాలిటీ పరిధిలో టెండర్ లేకుండా నామినేట్ వర్కులు నిర్దేశపూర్వకంగా సివిల్ వర్కులు కూడా అంటే ఏవి కూడా అంటే అతిక్రమించి ఒక భీమ్సేన అనేటువంటి కాంట్రాక్ట్ లైసెన్సును మరియు బ్యాంక్ అకౌంట్ ఉపయోగించి అంటే యాక్చువల్లీ భీమ్సేన అనేటువంటి వ్యక్తి లేడు, ఆయన పేరు మీద తీసుకొచ్చేసి భీమ్సేన కాంట్రాక్టర్ దుర్వినియోగం పాలనటువంటి పరిస్థితులు ఈరోజు ఉంది. దాన్ని కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా కలెక్టర్ గారికి మొన్న 2 రోజుల 3 రోజుల ముందు కూడా ఆత్మకూరుకు సంబంధించినటువంటి అవినీతి మీద మేము తీసుకుపోయినప్పుడు అమరచింతలో కూడా ఇట్లా జరిగింది సార్, గతంలో మీకు కూడా నోటీస్ ఇచ్చినారు, ఆల్రెడీ కౌన్సిలర్ అందరూ కూడా బహిర్గతంగా చెప్పడం జరిగింది సార్ అంటే డెఫినెట్లీ జరిగింది, దానికి ఖచ్చితంగా మీరు మాకు మెమరాండం ఇవ్వండి, సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం, అవసరం అనుకుంటే వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి వాళ్ళు ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు అనేక రకాలుగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చిన్న వ్యవహారమైనా ఏ వ్యవహారమైనా ఒక మున్సిపల్ కౌన్సిల్ కలిసి తీర్మానం చేస్తే 280 తీర్మానాలు చేస్తే కౌన్సిల్ సభ్యులు 60 కూడా వాళ్ళ ఆమోదం తెలపలేదు. అంటే ఇలాంటి వ్యతిరేకత ఈ మున్సిపల్ చైర్మన్ గారి యొక్క భర్త చేసిన ఆగడాలు, మున్సిపల్ చైర్మన్ ఆమె అయినందుకు భర్తనే మొత్తం వ్యవహరించి ఈ విధంగా అమరచింత మున్సిపాలిటీని కోట్ల రూపాయల అవినీతి పాల్పడి ముంచడం జరిగింది. ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తిని వదిలేది లేదు, ఆ మున్సిపల్ చైర్మన్ కూడా వదిలేది లేదు. ఖచ్చితంగా పార్టీ స్టాండ్గా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మందిని కూడా కలుపుకొని ఇంకొకసారి ఎవ్వడు కూడా అమరచింతకు వచ్చినటువంటి ఒక డబ్బు కూడా మోసం చేయకుండా ఖచ్చితంగా తగిన గుణపాఠం కూడా చెప్తామని చెప్తున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీ భవన్ దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టి ఇంతకుముందు చెప్పిన దాన్ని 40 లక్షలు పెడితే మనకు ఒక జనరల్గా ఒక బిల్డింగే వస్తుంది, కట్టుకోవచ్చు, దాంట్లో పరిపాలన కూడా చేయొచ్చు. 40 లక్షలు రెనోవేషన్ చేసుకొని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి షెడ్ దానికి ఓన్లీ పాల్ సీలింగ్ అనే పేరుతున్నా దాని ఏంది ఓన్లీ థర్మోకోల్ షీట్లు పెడితే 40 లక్షలు గుంజుకోండి. ఇది ఎంత అన్యాయం ఇప్పుడు సార్ ఆలోచించాలి. ఒక సాధారణమైన వ్యక్తివి, నువ్వు మధ్యతరగతి వ్యక్తివి, నువ్వు ఆ రోజు ఏ విధంగా ఒక స్కూటర్ మీద తిరిగినోడు ఎవరో ఇప్పుడు